విజయదశమి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ ₹599 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, అబార్షన్ చట్టం అంటాం. MTP యాక్ట్ 1971 వార్తల్లోకి వచ్చింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అబార్షన్ చట్టం ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, నిన్నటి రోజున అక్టోబర్ 16 రోజున దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దీనికి సంబంధించి సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగింది ఏంటంటే, ఇటీవల ఒక మహిళ, ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళ అబార్షన్ని కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నాకు అబార్షన్ చేసుకోవడానికి అనుమతిని జారీ చేయండి అని. సో ఆ మహిళ 26 వారాల గర్భవతి, అంటే తను గర్భం దాల్చి 26 వారాలు అవుతుంది. సో దీన్ని కన్సిడర్ చేసిన సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, భారతదేశంలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇందులోని నిబంధనల ఆధారంగా 20 వారాల లోపు గర్భవతి ఎవరైతే ఉంటారో, గర్భం దాల్చి 20 వారాల లోపు లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇద్దరు వైద్యుల సలహా మేరకి 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతులు అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు తను 26 వారాల గర్భవతి, తను గర్భం మోస్తూ 26 వారాలు అవుతుంది. సో తనకి అబార్షన్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అనుమతిని నిరాకరిస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఇలా ఒక చట్టం వార్తల్లోకి వచ్చింది కాబట్టి రానున్న పోటీ పరీక్షల్లో ఈ చట్టానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో MTP యాక్ట్, అబార్షన్ చట్టం, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు. సో చట్టాల గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ ఇయర్స్ గురించి చూడండి, ఓకేనా. సో ఇలా కరెంట్ అఫైర్స్ని మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా చూడకండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఈవెంట్స్, క్రీడలకు సంబంధించి మాత్రమే, వార్తలోని వ్యక్తులు మాత్రమే, ఏదో ఒక సంఘటన మాత్రమే అనే ఒక భావన నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అందుకోసమే నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా, ఇన్డెప్త్గా, సైంటిఫిక్ అప్రోచ్లో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, అందులో CA 360 అనే ఒక కోర్సుని తీసుకురావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ని వెరీ సైంటిఫిక్గా మేము ముందుంచుతున్నాను. ఒక వారంలో వార్తలు నిలిచిన పాలిటీకి సంబంధించిన అంశాలు, ఎకానమీకి సంబంధించిన అంశాలు, హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి అండ్ ఇతర సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని సబ్జెక్టుకి లింక్ చేస్తూ చెప్తున్నాను. దాంతోపాటు వార్తలు నిలిచిన వ్యక్తులు కానివ్వండి, క్రీడా సంబంధిత అంశాలు కానివ్వండి, వార్తలు ఇచ్చిన పుస్తకాలు, సూపర్లేటివ్ టాపిక్స్, IITs, రక్షణ రంగానికి సంబంధించి వార్తలు ఇచ్చిన సూచీలు, ఇలా ప్రతి ఒక్క టాపిక్ని 100% మీకు రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కవర్ అయ్యే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అనేది తీసుకురావడం జరిగింది CA 360 కోర్సు. సో అభ్యర్థుల కోరిక మేరకు చాలా సార్లు అభ్యర్థులు యాప్లో రిక్వెస్ట్ చేస్తున్నారు, సో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ప్రైస్ తగ్గించండి అని చెప్పేసి. సో దాదాపు 2000 రూపీస్ ఉండే ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో అక్టోబర్ 18th అంటే రేపటి నుండి అక్టోబర్ 18th నుండి జస్ట్ 599 రూపీస్కి మాత్రమే మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. వెరీ లిమిటెడ్ ఆఫర్. సో 1 year కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ వీడియోస్ ఉంటాయి,
జనవరి మంత్ నుండి 2020 నుండి ఎవ్రీ వీక్ వీడియోస్ ఇచ్చాను, అండ్ దాంతోపాటు కొన్ని స్పెషల్ వీడియోస్ ఇచ్చాను. ఎవ్రీ వీక్ పీడిఎఫ్స్ ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మ్యాగజైన్లను కూడా ప్రతి అభ్యర్థికి అందుబాటులో ఉంచాను. సో వ్యాలిడిటీ కూడా 1 ఇయర్ మీకోసం ఉంచడం జరిగింది. సో ఇంతవరకు ఈ కోర్సు లాంచ్ చేసినప్పటి నుండి ఈ 599 రూపీస్ అనే ఒక ప్రైస్ ఇప్పటి వరకు తీసుకురాలేదు. సో చాలామంది అభ్యర్థులు ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఎగ్జామినేషన్స్ వాయిదా పడడము అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న పోటీ పరీక్షల దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్ అనేది మీకు తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో మనకు అన్ని కోర్సెస్ అనేవి ఏవైతే ఉంటాయో ఇప్పటి వరకు ఇవ్వనంత వెరీ లీస్ట్ ప్రైస్లో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మిషన్ 100 కానివ్వండి, టెస్ట్ సిరీస్లు కానివ్వండి, అండ్ CA 360 కానివ్వండి, ఎవ్రీ కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆఫర్ని అవైల్ చేసుకోండి. వెరీ లిమిటెడ్ ఆఫర్. సో అక్టోబర్ 18 రేపు మార్నింగ్ నుండి మీకు ఆఫర్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించండి. అందులో చూడండి మీకు కొన్ని డెమో వీడియోస్ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం డెమో పీడిఎఫ్స్ ఉంటాయి. అవి చూసి డిసైడ్ అవ్వండి ఎలా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్ని ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఈ టాపిక్ చెప్తున్నాను కాబట్టి దీన్ని లింక్ చేశాను. ఇలాంటి టాపిక్స్ ఏవైతే పాలిటిక్స్ సంబంధించిన అంశాలు, ఇండియన్ పాలిటీలో భాగంగా చట్టాల గురించి నేర్చుకోవాలి, సొసైటీలో భాగంగా చట్టాల గురించి నేర్చుకోవాలి, దీన్ని ఆ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. మీకు ఈ వారం ముగియగానే CA 360లో దీన్ని పాలిటీకి లింక్ చేస్తూ మీకు స్క్రిప్ట్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూడండి ఒక్కసారి. ఓకేనా? ఈరోజు MTP యాక్ట్ 1971 అనేది వార్తల్లోకి వచ్చింది. ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళ ఎవరైతే ఉంటారో పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్న మహిళ అబార్షన్ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు నిరాకరించింది. సో ఇక్కడ 26 వీక్ ప్రెగ్నెన్సీ 24 వరకు, సో 20 నుండి 24 వీక్స్ వరకు అనుమతి అనేది ఉండడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, గోప్యత కూడా ప్రాథమిక హక్కులో భాగమే అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది? జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో జస్టిస్ పుట్టస్వామి కేసులో ఏం చెప్పారు? 2017 ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జీవించే హక్కు ఆర్టికల్ 21లో భాగంగా గోప్యత కూడా ప్రాథమిక హక్కే. ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. గుర్తుంచుకోండి. సో గోప్యతకి సంబంధించి ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. యాక్చువల్గా ఒక కాల్ రికార్డింగ్ విషయంలో విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఏవైతే ఉంటే కొట్టివేశారో ఫోన్ కాల్ రికార్డింగ్ అనేది గోప్యత హక్కును ఉల్లంఘించడమే. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉంటుందో కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో దాని కాల్ రికార్డింగ్ని కోర్టులో ప్రవేశపెడితే ఎదుటి వ్యక్తికి సంబంధించి తను మాట్లాడిన సంభాషణని వాయిస్లో రికార్డు చేయడం ఏదైతే ఉందో, ఫోన్లో రికార్డ్ చేయడము, దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించడం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు జీవించే హక్కులో భాగంగా ఉల్లంఘన జరిగినట్టే. సో ఇలా కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉంటో జీవించే హక్కులో భాగంగా ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తికి సంబంధించి వారి హక్కును ఉల్లంఘించడం అని చెప్పేసి ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇక్కడ ఇది కూడా చూడండి. ఆర్టికల్ 21 రాజ్యాంగంలో, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది. అందులో ఆర్టికల్ 21 గోప్యత గురించి చెప్తుంది. గోప్యత గురించి జీవించే హక్కులో భాగంగా గోప్యత కూడా ప్రాథమిక హక్కు అని చెప్తుంది. జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017. ఇలాంటివి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా సబ్జెక్ట్ లింక్ చేసుకోండి. పాలిటిక్స్ సంబంధించి ఈరోజు మొదటి 2 అంశాలు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో రక్షణ రంగానికి సంబంధించి రక్షణ రంగం పైన రానున్న పోటీ పరీక్షలు తప్పనిసరిగా క్వశ్చన్స్ అడుగుతారు. LCA లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేలికపాటి యుద్ధ విమానాలు. సో LCA తేజస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిన తేజస్ తేలికపాటి యుద్ధ విమానం ఏదైతే ఉందో దానికి స్వదేశీ ఆయుధాలు ఏవైతే ఉంటే వాటిని అమర్చడానికి సంబంధించిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. వీటి అమర్స్తారంట ఉత్తమ్ అంగద్. సో చూడండి ఇక్కడ భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి ఫైటర్ జెట్ విమానం LCA లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ మార్క్ 1లో సరికొత్త స్వదేశీ పరికరాలను అమర్చనున్నారు. భారత్లో అభివృద్ధి చేసిన రాడార్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అమర్చే కార్యక్రమం ఇటీవల అతి త్వరలో మొదలు కానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ ఈ ఆయుధాలను అమర్చడం అన్నట్టు. భారత వాయుసేనలో ఇప్పటికే LCA లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ మార్క్ 1 ఫైటర్ జెట్ విమానాలు సేవలు అందిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని తేజస్లు వచ్చి చేరనున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ వర్గాలు స్పందిస్తే ఏం చెప్పారంటే దేశీయంగా తయారైన ఉత్తమ్
రాడార్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు అంగద్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ను అమర్చే పనిలో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నారంట. మొత్తం ఇప్పటి వరకు ఆర్డర్ చేసిన 83 విమానాల్లో 41 విమానం నుంచి దేశీయ పరికరాలు అమర్చడం మొదలవుతుందంట. సో ఏం లేదు, ఇటీవల LCA లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ విమానాలకి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వేటిని అమర్చే ప్రక్రియకు సంబంధించి రక్షణ శాఖ వారు తెలిపారంటారు. సో ఉత్తమ్ అండ్ అంగద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై రూట్ ఏరోస్పేస్ ప్రత్యేకత ఏంటి? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్టార్టప్ సంస్థ. దేనికి సంబంధించిన స్టార్టప్ సంస్థ? స్పేస్ స్టార్టప్ సంస్థ, అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న సంస్థ హైదరాబాద్ కేంద్రంగా. దీనికి ప్రత్యేకత ఏముంది? భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ప్రైవేట్ రాకెట్ ప్రయోగంతో గత సంవత్సరం 2022లో వార్తల్లోకి వచ్చింది. విక్రమ్ S రాకెట్ ప్రారంభ మిషన్ అని చెప్పేసేసి. సో గుర్తుంచుకోండి. అలాంటి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఇటీవల ఫ్రాన్స్కి చెందిన కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది, 2 సంస్థలతో. సో అదేంటో చూడండి. స్కై రూట్ ఏరోస్పేస్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ లీడింగ్ ఫ్రెంచ్ ఎర్త్ అబ్జర్వేషన్ కన్సల్టేషన్ ఆపరేటర్. సో ప్రొమెథీ ఎర్త్ ఇంటెలిజెన్స్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మరొక ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థ కనెక్టిసాట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏ సంస్థలను అడిగారు, కాకపోతే ఇటీవల ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు నిలిచిన భారతీయ స్పేస్ స్టార్టప్ సంస్థ ఏది అంటే స్కై రూట్ ఏరోస్పేస్. గుర్తుంచుకోండి, ఇదొకటి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక కొత్త రకమైన టోడ్, ఒక కప్ప జాతి మిజోరాం కొండ ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇలా కొత్త జీవులు కానీ కొత్త మొక్కలు కానీ వార్తల్లోకి వచ్చినాయి అంటే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బుఫాయిడ్స్ భూపతి. సో బుఫాయిడ్స్ భూపతి అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి అంటారు? వార్తలు నిలిచిన ఒక కొత్త కప్ప జాతి. అదేంటి? కప్పన, పామ, బటర్ఫ్లైయా లేదంటే డ్యామ్స్ ఫ్లైయా ఇది అడుగుతారు. సో ఇదేంటిది? కప్ప వెరైటీ. ఎక్కడ కనుగొన్నారు? మిజోరాం నార్త్ ఈస్టర్న్ కొండ ప్రాంతాల్లో కనుగొనడం జరిగింది. సో నిమ్హాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ అంటాం. ఈ కేంద్రం ఎక్కడ? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో అడ్వాన్స్డ్ కొన్ని ఫెసిలిటీస్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన మంత్రి లాంచ్ చేశారు. కొన్ని అడిషనల్ అమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ నిమ్హాన్స్లో ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? మన్సుఖ్ మాండవీయ గారు. దాంతోపాటు టెలి హెల్త్. సో టెలి మెంటల్ హెల్త్కి సంబంధించిన టెలిమనాస్కి సంబంధించిన కొత్త లోగోని కూడా ఆవిష్కరించడం జరిగింది. టెలిమనాస్ అంటే ఏంటిది? సో మొబైల్ డాక్టర్. మనకి కావాల్సిన సంప్రదింపులు ఏవైతే ఉంటాయో డాక్టర్తో నేరుగా తనతో సంప్రదింపులో భాగంగా టెలిమనాస్ అనే ఒక సాఫ్ట్వేర్ మనకు ప్రస్తుతం దేశంలో పనిచేస్తుంది. దానికి సంబంధించిన కొత్త లోగోని ఆవిష్కరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటీవల ఇండియన్ స్పేస్ కాంక్లేవ్ వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ స్పేస్ కాంక్లేవ్ అనేది ఎక్కడ వార్తల్లోకి వచ్చింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేసే ప్రైవేట్ స్టార్టప్లకి చేయూతనిస్తున్న ఇన్స్పేస్ 2020 సంవత్సరం నుండి 2020 నుండి ఇన్స్పేస్ అమల్లోకి వచ్చింది. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ వారు సంయుక్తంగా ఇండియన్ స్పేస్ కాంక్లేవ్ని నిర్వహించడం జరిగింది. సో అందులో భాగంగా భారతదేశంలో ప్రత్యేకంగా స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడం ఇటువంటి విషయాలను తీసుకోవడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? ఇండియన్ స్పేస్ కాంక్లేవ్. దీని యొక్క థీమ్ ఏంటి అంటారు? ఎక్కడ జరిగింది అంటారు? న్యూఢిల్లీలో జరిగింది కదా. దీని యొక్క థీమ్ ఏంటంటే భూమండల్ సే బ్రహ్మన్ తక్. అనేది దేనికి సంబంధించిన థీమ్ అంటే ఇండియన్ స్పేస్ కాంక్లేవ్. ప్రస్తుతం ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనతలు ఇస్రో సాధిస్తోంది. హాలీవుడ్ సినిమాకి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో మన మాంగళ్యాన్ మిషన్ చేపట్టడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత. చంద్రుని యొక్క సౌత్ పోల్ పైన మన విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయింది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం. ఇలా ప్రపంచమంతా మన వైపు చూస్తోంది. ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు లాస్ట్ 2 days బ్యాక్. మన యొక్క అంతరిక్ష సాంకేతికతను అమెరికా కూడా అడుగుతున్నారు. అంతగా మనం సాధిస్తున్నాం విజయాలని చెప్పేసి. ఆదిత్య L1 ప్రయోగాలు కానివ్వండి, ఇలా చంద్రుని పైన ప్రయోగాల కోసం జపాన్ కూడా మనం ముందుకు వచ్చింది అంతరిక్ష ఒప్పందాల విషయాల్లో. ఇవన్నీ కూడా అద్భుతాలు. ఓకేనా. 2030 వరకు స్పేస్ టూరిజం కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఇస్రో చెప్పడం జరిగింది. ఇస్రో ప్రస్తుత చీఫ్ ఎవరు? సోమనాథ్ గారు. అండ్ నెక్స్ట్ గర్భా డ్యాన్స్ వార్తల్లోకి వచ్చింది. సో గర్భా
ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే గర్భా నృత్యము గుజరాత్ రాష్ట్రం, ఇది గుర్తుంచుకోండి చాలు. గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగం గర్భా డ్యాన్స్. నెత్తిపైన కుండలు పెట్టేసేసుకొని డ్యాన్స్ చేస్తారు. ముఖ్యంగా ఈ నవరాత్రుల సందర్భంగా మనకు దుర్గా పూజ ఇంపార్టెంట్ కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లో. ఎట్ ద సేమ్ టైం గుజరాత్లో గర్భా డ్యాన్స్ కూడా ఇంపార్టెంట్. కోల్కతాలోని దుర్గా పూజని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో 14వ అంశంగా గతంలో చేర్చారు. 15వ అంశంగా చేర్చమని గర్భాని కూడా సిఫార్సు చేయడం జరిగింది యునెస్కోకి సంబంధించి. అలాంటి గర్భా డ్యాన్స్ సంబంధించి నరేంద్ర మోదీ గారు వార్తలకు వచ్చారు. గుజరాతీ నృత్యం గర్భాపై ప్రధాని మోదీ పాట కూడా ఇటీవల ఉండడం జరిగింది. సో మ్యూజిక్ వీడియో రూపంలో విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గీత రచయితగా మారారు. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రదర్శించే గుజరాత్ నృత్యమైన గర్భాపై గతంలో ఆయన రాసిన కవిత మ్యూజిక్ వీడియో రూపంలో విడుదలైంది. దీనిపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు. చాలా ఏళ్ల క్రితం దీన్ని రాశానని, ఇప్పుడు ఈ గీతాన్ని వింటుంటే పాత స్మృతులు గుర్తుకు వస్తున్నాయని చెప్పడం జరిగింది. గర్భా డ్యాన్స్ గుజరాత్. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఈరోజు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఈరెడా అంటాము. ఈ సంస్థకి సంబంధించి నూతన డైరెక్టర్గా ఇటీవల వార్తల్లోకి వచ్చిన పర్సన్ ఎవరంటే విజయ్ కుమార్ మొహంతి ఈరెడా డైరెక్టర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మైకేల్ డగ్లస్, అమెరికాకి సంబంధించిన చలనచిత్ర దిగ్గజం అంటే ఫిల్మ్ మేకర్, ఇటీవల సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కేంద్ర సమాచార వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించి కన్సర్న్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారు చెప్పడం జరిగింది. రానున్న 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ వేడుకలు ఏవైతే ఉంటాయో గోవా రాష్ట్రంలో నవంబర్ 20 నుండి 28 వరకు జరగనున్నాయి కదా, అందులో తనకు ఈ జీవితకాల సాఫల్య పురస్కారం, సత్యజిత్ రే జీవితకాల సాఫల్య పురస్కారాన్ని మైకేల్ డగ్లస్కి ఇవ్వడం జరుగుతుంది. మైకేల్ డగ్లస్కి అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సుప్రీంకోర్టు రిజెక్ట్స్ 26 వీక్ ప్రెగ్నెన్సీ టు విమెన్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. సో ఫోన్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో గోప్యత హక్కులో భాగమే అని చెప్పేసి ఛత్తీస్గఢ్ కోర్టు చెప్పడం జరిగింది. తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లో భాగం కానున్న ఉత్తమ్ అండ్ అంగద్. అండ్ స్కై రూట్ ఏరోస్పేస్ ఫ్రెంచ్కి సంబంధించిన 2 సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు. అండ్ బుఫాయిడ్స్ భూపతి ఇటీవల వార్తలు వచ్చిన కొత్త రకమైన కప్ప మిజోరాం రాష్ట్రానికి సంబంధించి. అండ్ టెలిమనాస్కి సంబంధించిన నూతన లోగోని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఇండియన్ స్పేస్ కాంక్లేవ్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది, దానికి సంబంధించిన థీమ్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన గర్భాకి సంబంధించిన ఒక పాటని ఇటీవల మోదీ రాసిన పాట విడుదలైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరెడా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి నూతన డైరెక్టర్గా వార్తల్లోకి వచ్చిన విజయ్ కుమార్ మొహంతి గారు. అండ్ నెక్స్ట్ మైకేల్ డగ్లస్ సత్యజిత్ రే జీవితకాల సాఫల్య పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరగబోతుంది, అక్కడ తనకి ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించి అనురాగ్ ఠాకూర్ గారు ఇటీవల అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.